ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? ప్రతిరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా కోసం పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ నా మెండు కృతజ్ఞతలు. చాలామంది చెప్తున్నాను, అయ్యగారు మీ యొక్క వాగ్దానాన్ని చాలామందికి షేర్ చేస్తున్నాను అంటున్నారు. నిజమే, మీరందరూ ఇతరులకు షేర్ చేయడం వల్ల చాలామంది విని బలపడుతున్నారు. ఇది మన అందరికీ ఆశీర్వాదం. రండి కలిసి ఈరోజు కూడా కొంతమందికి మీరు పంపించండి, మీ స్నేహితులకి, మీ బంధువులకి. రండి కలిసి వాగ్దానం చూద్దాం. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయ కోరదగినది. సో ఈ భూమి మీద మనకి జన్మ ఒకటే, మరణం కూడా ఒకసారే. జన్మించడం ఒకసారే, మరణించడం ఒకసారే. కానీ ఈ మధ్యకాలంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్లో మనము బ్రతికినామని కాదు కానీ దేవుడిచ్చిన యొక్క సమయంలో ఆయుష్లో ఎంత మంచిగా బ్రతికినాం, ఇతరులకి ఎంత మేలుకరంగా జీవించాం, మన కుటుంబ సభ్యులకి ఎంత మేలుకరంగా బ్రతుకుతున్నాం. కనుక ఈ లోకములో ఐశ్వర్యం కంటే, ఐశ్వర్యం ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఉండొచ్చు, చెప్పలేము. రేపు పరిస్థితి మారిపోయి కిడ్నీ పోయిందంటే ₹1,00,00,000 కావాలి, లివర్ పోయిందంటే మార్చడం ₹1,00,00,000 ఆడికి అయిపోయా. కానీ మంచి పేరు ఇది సామాన్యమైన విషయం కాదు. దేవుడు అన్నాడు, ఒక మంచి పేరు చాలా అవసరం అంట. కనుక మనము ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని బిడలుగా నువ్వు చేసే ఉద్యోగంలో నీవు మంచి సాక్ష్యం ఉండాలి. ఫలానా ఆమె, అబ్బా అక్క మాట్లాడితే ఇంకా కొంచెం మాట్లాడదా అనిపిస్తుంది. ఫలానా ఆయన, ఫలానా అన్నయ్య నిజంగానే చాలా మంచి వ్యక్తి అండి. కష్టాలు ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు. ప్రియులారా, మనము మంచితనం చాలా అవసరం, క్రియల్లో చూపించాలి. మన కుటుంబ సభ్యులతో మంచితనంగా ఉండాలి. భార్య భర్త దగ్గర మంచిగా ఉండాలి, భర్త భార్య దగ్గర మంచిదిగానే ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మంచితనంగా ఉండాలి. అలాగే విశ్వాస సంఘంలో సేవకుల దగ్గర మంచితనం కలిగి, మనం చేసే పనిలో మంచితనం కలిగి ఉండాలి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనము మంచితనాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటున్నానంటే మన మంచితనమే నలుగురిలో మనల్ని నిలబెడుతుందండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఒక మూలలో చిన్న రూమ్లో ఉండేవాడిని, యవ్వన కాలంలో బ్యాచులర్గా. అయితే నేను అక్కడ నా యొక్క బిహేవ్ వాళ్ళు గమనించి, అంతా అన్నిలు, వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా అన్నిలు. సో వాళ్ళందరూ నన్ను గమనించి ఏం చేశారంటే, నేను ఎవరిని అడగను కానీ వాళ్ళు ప్రతిరోజు నాకు భోజనం పంపిస్తుంటారు. ఒక్కొక్క రోజు ఆయన తిను బాగుండవా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన, మన ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు మనకి ఎవరు తెలియవని కూడా మనల్ని ప్రేమిస్తారు, మన కోసము మనల్ని మంచివాళ్ళుగా ఉన్నప్పుడు సహాయం కూడా చేస్తారు. కనుక మనం జీవిస్తున్న కొద్ది దినాల్లో మంచిగా జీవిద్దాం, మంచిగా మాట్లాడదాం, మంచిగా సహాయం చేద్దాం, మంచి జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని జీవిద్దాం. అటు కృప దేవుడిచ్చేలాగా ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడే, ఉదయకాల వాగ్దానం బిడ్డల మీద నీ అభిషేకం ఉంచండి. ఎందరైతే నా ప్రభా, అయా ప్రభా యవ్వన కాలంలోనైనా పాప పువ్వులోనైనా చిక్కున్నారో వారందరికీ నజరైన యేసు నామములో విడుదల దయచున్నయ్యా ప్రభా. ఎదుగు తండ్రి, ఉదయకాలన విడిపోయిన భార్య భర్తలు ఎందరైతే ఉన్నారో వారిని జతపరిచిన తండ్రి. యవ్వన కాలంలో నా ప్రభా పాడైపోతున్న యవ్వన బిడ్డల్ని లేవనెత్తండి, వారిని నిలబెట్టండి, వారి జీవితంలో మేలు జరిగించిన ప్రభా. ఉదయకాలన ఫుట్పాత్లో, బస్టాండ్లో ఉన్న పేద ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాయా, వారికి మీరే దిక్కునైనా వారికి సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాల వాగ్దానం వింటూనైనా అనారోగ్యంతో బిడ్డలను దర్శించండి, వారికి ఇప్పుడే విడుదల దయచండి, ఇప్పుడే స్వస్థత దయచండి ప్రభా. అయా వాగ్దానం వింటూనైనా ఆర్థిక ఇబ్బందుల బిడ్డలకి సహాయం చేయండి ప్రార్థిస్తూ మరొకసారి నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.